అధ్యక్షులు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఈరోజు 42% రిజర్వేషన్లు కల్పిస్తానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం బీసీలను నట్టేట ముంచేసింది. ఇచ్చిన మాట తప్పి ఈరోజు కులగణన లెక్క బయట పెట్టరు. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లరు, ప్రధానమంత్రిని కలవరు, కేంద్ర మంత్రిని కలవరు, అసలు ఏమాత్రం ప్రయత్నం చేయరు. రాబోయే రోజులలో పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో మీకు 99 మంది ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇండియా కూటమికి 200 పైగా ఎంపీలు ఉన్నారు. కనీసం రాబోయే పార్లమెంట్ సమావేశాలలో ప్రయత్నం చేయొచ్చు కదా. ఏ మాత్రం ప్రయత్నం చేయకుండా ఒక పక్కన రాహుల్ గాంధీ గారేమో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని చెప్పి ఆయన అంటా ఉన్నారు. ఇక్కడ ఏమో కాంగ్రెస్ నాయకులేమో ఆయన మాట బేఖారత్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ లో 42% రిజర్వేషన్లు కాదని చెప్పి 46 జీవో తీసుకొచ్చి స్థానిక సంస్థ ఎలక్షన్ నిర్వహిస్తుంటే కాంగ్రెస్ పార్టీలో బీసీ ప్రజాప్రతినిధులు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఎందుకు మీ మాట చెల్లట్లేదు? ఎందుకు మీరు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లట్లేదు? ఎందుకు మీరు వ్యతిరేకంగా పోరాటం చేయట్లేదు? ఎందుకు మౌనంగా ఉన్నారు? మీ మాట చెల్లదా పార్టీలో? ఎందుకు మీ వెనుక 3 కోట్ల మంది బీసీలు ఉన్నారు? యావత్ బీసీ లోకం మీ వెంట ఉంటది. మీరు బయటికి రాండి, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మాట్లాడండి, నోరు విప్పండి. ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు ఇట్లాంటి అవకాశం రాదు. ఎందుకంటే యువకులుగా మేము రోడ్డు ఎక్కుతా ఉన్నాం. అన్నలందరూ అన్నారు, శ్రీనన్న గారు, జయపాల్ గారు, గుజ్జకృష్ణ గారు, సర్పంచ్ ఫోరం, విద్యార్థులు, యువకులు, యావత్ సమాజం రోడ్డెక్కి శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ధర్నాలు, రాస్తారోకలు, దీక్షలు అనేకమైన రూపంలో చేస్తా ఉన్నారు. ఇప్పుడు శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తా ఉన్నాం. రాబోయే రోజులలో విద్యార్థులు, యువకులు నేపాల్ తరహా, శ్రీలంక తరహా ప్రభుత్వంపై తిరగబడతాం. వ్యతిరేకంగా ఎక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటే అక్కడ అడ్డుకుంటాం. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ విడిచిపెట్టి విదేశాలకు పోయేటట్టు మేము కార్యాచరణ చేపడతాం. రాష్ట్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటాం. ఇప్పటికే మా భవిష్యత్తు స్కాలర్షిప్లు రాక మా భవిష్యత్తు అంధకారం నెట్టారు, కమిటీలు వేస్తా ఉన్నారు. ఇప్పుడు రిజర్వేషన్లు కూడా తుంగలేపుతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వైఖరి మార్చుకొని తక్షణమే స్థానిక సంస్థ ఎలక్షన్ రద్దు చేయాలి. లేని పక్షంలో రాహుల్ గాంధీ ఇక్కడ వచ్చి హామీ ఇచ్చిపోయింది కదా, సిద్ధరామయ్య గారు వచ్చి ఇక్కడ హామీ ఇచ్చిపోయారుగా, చలో రాహుల్ గాంధీ అని చెప్పి రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.